ఈసీల కథ మళ్ళా మొదటికి వచ్చింది. ఎన్నో ఆశలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డి ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి 42% రిజర్వేషన్ ఇస్తామని నమ్మించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో మార్పు వచ్చింది, బీసీల పక్షాన్ని నిలబడుతుందనే ఆలోచనతో అందరూ కూడా కలిసి వాళ్ళకు ఓట్లేసి గద్దెనెక్కించిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి ఇవాళ బీసీని ఒక 42% రిజర్వేషన్ని పార్లమెంట్లో చట్టం చేయడంలో భారతీయ జనతా పార్టీ చేయడం లేదని చెప్పి వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆనాడు ఏ విధంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తామన్నది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనాడున్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పెద్దలు చెప్పాలి. మరి ఇవాళ అన్ని రకాలుగా విఫలమైన తర్వాత ఈరోజు మేము ఎన్నికల్లో పోతున్నాం. కానీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము 42% రిజర్వేషన్ మా వ్యక్తుల పరంగా మేము పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పి చెప్పడం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా ఇవాళ మొత్తం ప్రజలందరినీ కూడా ఇవాళ మోసం చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఏదైతే ఒక పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి రాజు లాంటి వాడు, తండ్రి లాంటి వాడు, నేను అందరికీ కూడా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే నేను ఎన్నికలు పోతా అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని రకాలుగా బీసీల ఉద్యమాలు ఇవాళ ఉధృతమైన తర్వాత ఇవాళ ఎట్లా కూడా కాదని తెలిసి కూడా కామారెడ్డిలో డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్ ఇచ్చి మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ బీసీ డిక్లరేషన్ పేరు మీద అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఇవాళ అటుకెక్కించినటువంటి రాజకీయ పార్టీలు మరి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎందుకు పెద్ద ఎత్తున ఉద్యమంలాగా దీనికి నిర్మాణం చేయలేకపోతున్నారు? ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకమైనట్టుగానే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటు ముందట ఎందుకు ఆందోళన చేయలేకపోతున్నాయి? మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారు? బీసీ ప్రజల 70 సంవత్సరాల పోరాట ఫలితంగా గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించి ఈరోజు రాష్ట్ర కేబినెట్ మేము స్థానిక ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం ఏదైతే ఉందో మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ ప్రజానికాన్ని మోసం చేయడం అని బీసీ జేఏసీ భావిస్తూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలకి 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని బీసీ జేఏసీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దగ్గరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అఖిలపక్ష కమిటీని తీసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్లాల్సిందిగా మేము బీసీ జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలను చైతన్యవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక తీవ్రమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి బీసీ జేఏసీ ప్రణాళికలు కూడా రచిస్తుందని, అదేవిధంగా డిసెంబర్లో కూడా జరిగే పార్లమెంటు సెషన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని ఎంపీలు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఏదైతే ఉందో ఈ బీసీ రిజర్వేషన్ల పైన పార్లమెంట్లో అడగాలని కూడా బీసీ జేఏసీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరిని వెల్లడించి బీసీలకు తమ న్యాయమైన డిమాండ్ను అమలు చేయాల్సిందిగా పార్లమెంట్లో చట్టం చేసి అమలు చేయాల్సిందిగా బీసీ జేఏసీ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో పార్లమెంటు ముట్టడిని కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేయకుండా తమ కోరికను నెరవేర్చాలని బీసీ జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది.